బ్యాక్ టు శ్రీ విజయాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్ని వెజిటబుల్స్ నేను కట్ చేసి పెట్టుకున్నాను. బీన్స్, క్యారెట్, ఆలు, ఇది ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్, క్యాలీఫ్లవర్ అండ్ టమాటో. నెక్స్ట్ దీనికి కావాల్సింది కర్డ్, పన్నీర్, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాము, సాల్ట్, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, కాజు ఫ్రై చేసి పెట్టుకున్నాము. అలాగే స్పైసెస్, ఈ స్పైసెస్లో ఏంటంటే నేను ఎక్స్ట్రా యాడ్ చేసేది ఏంటంటే కసూరి మేతి వేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకున్న రైస్, ఈ రైస్ని ఏంటంటే మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఒక బౌల్ తీసుకున్న తర్వాత దాంట్లో కర్డ్ యాడ్ చేసుకుందాము. కర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడ లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, గరం మసాలా, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా కొద్దిగా యాడ్ చేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఈ వెజిటబుల్స్ అన్నీ దీంట్లో వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ అలాగే మ్యాగ్నేట్ అవనిద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత దీంట్లోనే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఈ నెయ్యి కొద్దిగా కరిగేదాకా ఉంచుదాం. నెక్స్ట్ ఈ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాం. ఈ స్పైసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం. ఈ వెజిటబుల్స్ని ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా దగ్గరకు వచ్చేలాగా ఫ్రై అవనిద్దాం. అంతే ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకుని రైస్ యాడ్ చేసేసుకుందాం. రైస్ అంతా ఇలా ఈక్వల్గా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ కూడా యాడ్ చేసేసుకుందాం. అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు కూడా యాడ్ చేద్దాం. నెక్స్ట్ పుదీనా, కొత్తిమీర, అలాగే ఇప్పుడు కొద్దిగా పాలల్లో కొద్దిగా పసుపు కలిపి ఇది కూడా దీనిపైన యాడ్ చేసేద్దాం. ఇదంతా యాడ్ చేసేసిన తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసుకున్నాం. మనం ఒక పెనం పెట్టుకున్న తర్వాత దానిపైన మనం దమ్ వేసుకున్న ఈ గిన్నె దీనిపైన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అలాగే కుక్ అవనిద్దాం. 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసుకొని ఇందులో ఎక్కడ వాటర్ లేదు అని అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి.